వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డిగ్రీతో అసిస్టెంట్ కమాండెంట్ దీని గురించి తెలుసుకుందాం. మేటి యూనిఫామ్ ఉద్యోగాలు ఆశించే వాళ్ళు రాయాల్సిన పరీక్షల్లో ముఖ్యమైనది యూపీఎస్సీ నిర్వహించే అసిస్టెంట్ కమాండెంట్ డిఎస్పీ ఏఎస్పీతో సమాన హోదా ఉన్న కొలువిది. పరీక్ష ఫిజికల్ టెస్ట్ ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి. ఎంపికైన వారు లెవెల్ 10 వేతనంతో సాయుధ దళాల్లో సేవలు అందించవచ్చు. ఇటీవలే 357 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగానికి ఎంపికైన వారు అంతర్గత భద్రతా ప్రధాన లక్ష్యంగా సాయుధ బలగాలైన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బీఎస్ఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సిఆర్పిఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సిఐఎస్ఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బిలో విధులు నిర్వహిస్తారు. వీరికి గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ హోదా దక్కుతుంది. 25 ఏళ్లలోపు ఉన్న గ్రాడ్యుయేట్లంతా పోటీ పడవచ్చు. మహిళలకు అవకాశం ఉంది. లెవెల్ 10 5600 మూల వేతనం, డిఏ, హెచ్ఆర్ఏ అలవెన్స్లతో మొదటి నెల నుంచే ₹1,00,000 కంటే ఎక్కువ జీతం పొందవచ్చు. పదోన్నతులతో పాటు పనిచేస్తున్న విభాగానికి ప్రధాన అధికారి కావచ్చు. పరీక్ష ఎలా ఉంటుంది అంటే మొత్తం 2 పేపర్లు. పేపర్ 1కు 250 మార్కులు, వ్యవధి 2 గంటలు. జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్లో 125 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. తప్పుగా గుర్తించిన ప్రతి జవాబుకు 3వ వంతు ప్రశ్నలు తగ్గిస్తారు. పేపర్ 2 డిస్క్రిప్షన్, దీనికి 200 మార్కులు, వ్యవధి 3 గంటలు. ఇందులో జనరల్ స్టడీస్, ఎస్సే, కాంప్రిహెన్షన్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 1లో అర్హత సాధిస్తేనే పేపర్ 2 మూల్యాంకనం చేస్తారు. పేపర్ 2లో కనీసం 25% అంటే 50% మార్కులు పొందాలి. ఇలా అర్హుల జాబితా నుంచి మెరిట్ రిజర్వేషన్ల ప్రకారం కొంతమందిని ఎంపిక చేసి ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు. ఫిజికల్ టెస్టుల్లో పురుషులకు 165 సెంటీమీటర్ల ఎత్తు, 50 కిలోగ్రాముల బరువు, 81 సెంటీమీటర్ల ఛాతీ విస్తీర్ణం ఉండాలి. ఊపిరి పీల్చిన తర్వాత 5 సెంటీమీటర్లకు పెరగాలి. మహిళలు 157 సెంటీమీటర్ల ఎత్తు, 56 కిలోగ్రాముల బరువు తప్పనిసరి. 100 మీటర్ల దూరాన్ని పురుషులు 16, మహిళలు 18 సెకండ్లలో పూర్తి చేయాలి. అనంతరం 800 మీటర్ల దూరాన్ని పురుషులు 3 నిమిషాలు 45 సెకండ్లలో, మహిళలు 4 నిమిషాల 45 సెకండ్లు చేరుకోవాలి. లాంగ్ జంప్లో 3 ప్రయత్నాల్లో పురుషులు కనీసం ఒక్కసారి 3.5 మీటర్స్, మహిళలైతే 3 మీటర్స్ దూరం దూకాలి. షాట్ పుట్లో 7.26 కిలోగ్రామ్ దిమ్మను పురుషులు 3 ప్రయత్నాల్లో ఒకసారికి 4.5 మీటర్స్ దూరానికి విసరాలి. మహిళలకు దీనికి మినహాయింపు ఇచ్చారు. ఫిజికల్ టెస్టుల్లో అర్హత పొందితే చాలు, మార్కులు అయితే లేవు. ఇంటర్వ్యూ. ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించిన వారికి మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. అందులో విజయవంతమైతే మౌఖిక పరీక్ష ఉంటుంది. దీనికి 150 మార్కులు. రాత పరీక్ష. ఇంటర్వ్యూలో సాధించిన మార్కులు మెరిట్ రిజర్వేషన్ల అనుసరించి తుది నియామకాలు ఉంటాయి. గత కటాఫ్ మార్కుల ప్రకారం పరీక్ష ఇంటర్వ్యూల్లో 330 మార్కులు పొందిన జనరల్ అభ్యర్థులు ఉద్యోగం పొందుతున్నారు. ప్రశ్న. పేపర్ 1 6 అంశాల్లో అభ్యర్థి సమర్థతను పరీక్షిస్తారు. మెంటల్ ఎబిలిటీలో రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలు వస్తాయి. జనరల్ సైన్స్లో దైనందిన జీవితంతో ముడిపడే ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఐటీ, బయోటెక్నాలజీ, పర్యావరణం అంశాలకు ప్రాధాన్యం సంతరించుకున్న వివిధ అంశాలను చదవాలి. నాగరికత, కళలు, సాహిత్యం, క్రీడలు, పాలనా విభాగాలు, వర్తకం, పరిశ్రమలు, ప్రపంచీకరణ మొదలైన వాటికి ప్రాధాన్యం. ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీలో దేశ రాజకీయ వ్యవస్థ, భారత రాజ్యాంగం, సామాజిక వ్యవస్థ, ప్రజా పరిపాలన, భారత ఆర్థిక పురోగతి, ప్రాంతీయ అంతర్జాతీయ భద్రతా సమస్యలు, మానవ హక్కులు, వాటి సూచికలు మొదలైన వాటిపై ప్రశ్నలు వస్తాయి. భారతదేశ చరిత్ర విభాగం నుంచి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలతో ముడిపడే అంశాలను ప్రశ్నిస్తారు. అలాగే జాతీయవాదం, స్వాతంత్రోద్యమం సంఘటనలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. భూగోళ శాస్త్రంలో భౌతిక, సామాజిక, ఆర్థిక అంశాలకు సంబంధించిన జాతీయ, ప్రపంచ సంఘటనలకు ప్రాధాన్యం ఉంది. పేపర్ 2 ఇందులో 2 భాగాలు ఉంటాయి. పార్ట్ ఏలో వ్యాసాలపై ప్రశ్నలు వస్తాయి. వీటికి 80 మార్కులు. ఇంగ్లీష్ లేదా హిందీలో సమాధానం రాయాలి. ఇందులో భాగంగా ఆధునిక భారతదేశ చరిత్రలో స్వాతంత్ర ఉద్యమం, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, భద్రత, మానవ హక్కుల సంఘటనలు, అనలిటికల్ ఎబిలిటీ మొదలైన ప్రశ్నలు వస్తాయి. పార్ట్ బిలో అభ్యర్థి ఆంగ్ల నైపుణ్యాలను పరీక్షిస్తారు. కాంప్రిహెన్షన్, ప్రెస్సే, లాంగ్వేజ్ స్కిల్స్ నుంచి 120 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఆంగ్లంలోనే జవాబులు రాయాలి. సన్నద్ధత ఎలా?
సిలబస్ వివరాలు సమగ్రంగా పరిశీలించి ఈ అంశాలను బాగా అధ్యయనం చేయాలి. ప్రాథమిక అంశాలతో అధ్యయనం ప్రారంభించి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్ కోసం ఎన్సీఆర్టీ 8 నుంచి 12 తరగతుల్లోని ముఖ్యాంశాలను బాగా చదవాలి. సిఏపిఎఫ్ పాత ప్రశ్నలు యూపీఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని శ్రద్ధగా పరిశీలించాలి. ప్రశ్నల స్థాయి, అంశాల వారి పరీక్షలు దక్కుతున్న ప్రాధాన్యం గమనించి అందుకు అనుగుణంగా సన్నద్ధత మలుచుకోవాలి. వర్తమాన అంశాల్లో అధిక మార్కులకు పత్రికలు చదువుతున్నప్పుడు ముఖ్యాంశాలు నోట్స్ రాసుకోవాలి. గత ఏడాది ఆగస్టు నుంచి పరీక్ష ముందు వరకు జరిగిన ముఖ్య పరిణామాలపై దృష్టి సారించాలి. అవార్డులు, నియామకాలు, నివేదికలు, రచనలు, సంఘటనలు, వార్తలు, వ్యక్తులు, భద్రతాపరమైన అంశాలను బాగా చదవాలి. జనరల్ స్టడీస్ ఎస్సే కాంప్రిహెన్షన్ పేపర్ పూర్తిగా డిస్క్రిప్టివ్, అందువల్ల రాయడాన్ని అలవాటు చేసుకోవాలి. అలాగే బాగా రాయడానికి సమకాలీన అంశాలపై పట్టు పెంచుకోవడం ముఖ్యం. ఇతర విభాగాలలోని పలు ప్రశ్నలు తాజా పరిణామాల ఆధారంగా వస్తున్నాయి. అందువల్ల పత్రికల్లో వచ్చిన నిపుణుల అభిప్రాయాలు, గుర్తింపు పొందిన సంస్థల నివేదికలు బాగా చదవాలి. సివిల్స్, ప్రిలిమ్స్, సిడిఎస్ఈ గత ప్రశ్నపత్రాలు అధ్యయనంలో ఉపయోగపడతాయి. పరీక్షకు ముందు కనీసం 10 మాక్ టెస్టులు రాయాలి. వాటి ఫలితాలను సమీక్షించుకొని సన్నద్ధతను మెరుగుపరుచుకోవాలి. పరుగు, లాంగ్ జంప్, షార్ట్ పుట్టుల్లో అర్హత పొందడానికి రోజు కొంత సాధనా సమయం చేస్తే సరిపోతుంది. ఈ అవకాశం అందరూ వినియోగించుకోవాలి. ముఖ్యంగా ఖాళీలు 357 ఉన్నాయి. బీఎస్ఎఫ్ 24, సిఆర్పిఎఫ్ 204, సిఐఎస్ఎఫ్ 92, ఐటీబీపీ 4, ఎస్ఎస్బి 33. అర్హత ఏదైనా డిగ్రీ. వయసు ఆగస్టు 1, 2025 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఆగస్టు 2, 2000, ఆగస్టు 1, 2005 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు గరిష్ట వయసులో సడలింపులు వర్తిస్తాయి. ఆన్లైన్ దరఖాస్తుల గడువు మార్చి 25 సాయంత్రం 6 వరకు. దరఖాస్తు ఫీజు మహిళలు, ఎస్సీ ఎస్టీ చెల్లించనవసరం లేదు. మిగిలిన వారికి ₹200. పరీక్ష తేదీ ఆగస్టు 3. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి. వెబ్సైట్ https://upsc.gov.in. అవసరం ఉన్న వాళ్ళకి ఈ విషయాన్ని చేరవేసి వాళ్ళ లైఫ్లో ఒక వాల్యూ యాడ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.